ఇటీవల నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం మీద అందరికీ మక్కువ ఎక్కువ ఏర్పడుతుంది. ముఖ్యంగా నేచర్ ఫార్మింగ్లో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బియ్యం కూడా చూస్తూ ఉన్నాం. రకరకాల బియ్యాలను తయారు చేసి వాటిని ముఖ్యంగా అయితే ప్రస్తుతం అయితే జనరేషన్కి అనుగుణంగా ప్రజల్లోకి వస్తున్నారు. కృష్ణ బియ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనం మామూలు వైట్ రైస్ తిని ఉంటాం, కానీ కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే కూడా చెప్తున్నారు యువ రైతు వంశీ. అయితే మనకు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కృష్ణ బియ్యం, నవారా, అలాగే చిట్టి ముత్యాలు, అలాగే ఊదలు, అండు కొర్రలు రకరకాలవన్నీ పండించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు మోహన్ వంశీ అనే ఒక విద్యార్థి. అతను డిగ్రీ పూర్తి చేసుకున్న వెంటనే ఒక ఫార్మింగ్కి ఇష్టంతో ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యి ఒక చిన్నపాటి తనకున్న పొలంలోనే రకరకాలన్నీ వడ్లు ధాన్యాలు పండిస్తూ కూడా 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నిద్దాం, యువ రైతుతో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. వంశీ, చెప్పండి, మీకు ఎందుకు ఈ నేచర్ ఫార్మింగ్ ఆసక్తి పెరిగింది? మాది వ్యవసాయ కుటుంబం. మేము డిగ్రీ పూర్తి చేసేటప్పుడు విజయరామ్ గారి ఇంటర్వ్యూలో అందుకు చూడడం జరిగింది. మాకు వ్యవసాయంలో ఈ రసాయన ఎరువులు అందుకు ఎక్కువ ఉపయోగం చేయడం జరిగింది. మన ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు కుదరదు అనే ఒక ఆలోచన మీద ప్రకృతి వ్యవసాయం చేసే విజయరామ్ గారి వీడియోలు, ఇంటర్వ్యూలు అందుకు చూశాను. డిగ్రీ అయిపోయిన వెంటనే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినాను. మాకుండే నిమ్మ చెట్లలో ప్రకృతి వ్యవసాయం, దాని తర్వాత ఈ దేశవాళీ వెరైటీలు, ఈ నవారా, కృష్ణ బియ్యం, చిట్టి ముత్యాలు, ఇవన్నీ దేశవాళీ వెరైటీలు, అంటే భారతదేశంలో పూర్వం నుంచి ఉండేటివి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెడతాది. అందుకు ఇవి ఎక్కువ ఉపయోగిస్తారు. అంటే వీటి కాస్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అంతా ఎక్కువ వైట్ రైస్ తింటూ ఉంటారు. ఆ వైట్ రైస్ షుగర్ ఎక్కువ అవుతుంది, రకరకాల జబ్బులు వస్తున్నాయంటే మనం బయట ప్రచారం జరుగుతుంటుంది. వీటి తింటే ఆ ఎఫెక్ట్ తగ్గుతుందా మనకు? పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే ఇవి దేశవాళీ బియ్యం, దీంట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మామూలుగా మనం బయట దొరికేటని హైబ్రిడ్ రకాలు, దాంట్లో పిండి పదార్థం ఎక్కువ ఉండడం వల్ల అధిక బరువు పెరిగిపోవడము, డయాబెటీసు, ఇది షుగర్ లెవెల్స్ తారుమారు అవ్వడం జరుగుతుంది. ఈ దేశవాళీ బియ్యంలో అయితే కనుక షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ దేశవాళీ రకాలకు. ఈ చిట్టి ముత్యాలు అయితే సువాసన కలిగి ఉంటుంది. నవారా బియ్యము షుగరు, డయాబెటీసు కంట్రోల్లో పెడతాది. వయసు పెరిగే కొద్ది వచ్చే నొప్పులు ఇవన్నీ నవారా బియ్యంకు పోగొడుతుంది. ఎలా ఎందుకు వచ్చిన ఆసక్తి? ఎందుకంటే ఇప్పుడంతా కూడా వ్యవసాయం చేయడానికి యువత ముందుకు రావడం లేదు. అలాంటి టైంలో ఒక వ్యవసాయం చేస్తూ అది కూడా ప్రకృతి వ్యవసాయం ఎందుకు వచ్చిన ఆసక్తి నీకు? అది నాకు వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి. మీ ఫ్యామిలీ కూడా వ్యవసాయం ఫ్యామిలీ? వ్యవసాయం ఫ్యామిలీ. ఎందుకు ఈ రకం పెంచుకుంటాం? మామూలుగా అంతా వేరే పెంచుకుంటూ ఉంటారు కదా, ఎందుకు ఈ బియ్యం పెంచుకున్నాను? అంటే మాకు పండ్ల తోటలు కూడా ఉన్నాయి. బియ్యం మన ముఖ్య ఆహారం కాబట్టి దీని మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం. డిమాండ్ ఎలా ఉంది వీటికి ఇప్పుడు? ఎందుకంటే ఎక్కువ అంతా కూడా పెద్ద సిటీస్లో, మెట్రో సిటీలో ఎక్కువ వీటి సేల్ అవుతుంది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి బయట. ఎందుకంటే రకరకాల వ్యాధులు నియంత్రిస్తాయి కాబట్టి, షుగరు, బీపీ కంట్రోల్ చేస్తాయి కాబట్టి. ఈ బియ్యం డిమాండ్ ఎలా ఉంది ఇప్పుడు? డిమాండ్ అయితే ప్రస్తుతానికి తక్కువైంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ దీని గురించి విలువ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకెళ్తారు. దీన్ని తెలియని వాళ్ళకు తెలియజెప్పాలి కాబట్టి కొంచెం డిమాండ్ తక్కువైంది. సిటీలలో మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీళ్ళకైతే అవగాహన కాదు, ఎక్కువ రోగానికి గురవుతుంటారు. షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. డాక్టర్లను కన్సల్ట్ చేసినప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండేటి తినమంటారు. మన ఫైబర్ ఎక్కువ ఉండేటి రైస్లలో అయితే ఈ రకాలే కాబట్టి దీనికి ఇప్పుడిప్పుడే కొంచెం ఆదరణ పెరుగుతాయి. ఎలా అనిపిస్తుంది ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేయడము? దీంట్లో లాభాలు ఉంటాయా? దీంట్లో లాభాలు అంటే మనం ఆశించకూడదు. అప్పుడే ఫస్ట్ సంవత్సరం అసలు దిగుబడి రాదు. మనం అనుకునే దానికంటే పూర్తిగా తక్కువ వస్తుంది. ఖర్చు తక్కువ అవుతుంది మనకు మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం అయితే ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, దిగుబడి కొంచెం ఎక్కువ అవుతుంది. అట్లా చేయగా దిగుబడి పెరుగుతూ వస్తుంటారు. ఫస్ట్ ఫెయిల్యూర్స్తోనే నేర్చుకోవాలి. ఫస్ట్ మొదట సంవత్సరం దిగుబడి తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటుంది, కానీ దానికి భయపడకుండా సాగు చేస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు మెట్రో సిటీస్లో, ఇతర నగరాల్లో కూడా ఈ బియ్యానికి ఆదరణ పెరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం పెరిగే అవకాశం ఉందంటే కూడా ఎవరైతే వంశీ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తోగనే, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.